తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. వస్తున్నాడు. ఇట్స్ లాఫింగ్ టైం. మరలా గుంటూరు వెళ్ళారు మిర్చి యార్డ్కి. రాష్ట్ర వ్యాప్తంగా ఏ పంట తీసుకున్నా ఇట అంబోతులో తిరుగుతున్నావే, మీ ఇంట్లో ఎవరు నిన్నేమనరా? పాపం మిర్చి యార్డ్కి వెళ్ళి ఆయన పాపం తలనొప్ప తట్టుకోలేక పాపం అల్లాడిపోయాడు, అసలు మాట్లాడలేకపోయాడు పాపం. దగ్గు ముక్కు తిప్పడు కూడానా? అవును బాసు, అవును. నీ సాధారణ టాబ్లెట్ ఎక్స్ట్రాక్షన్ 500 ఇస్తుంది తలనొప్పి, ముక్కు తిప్పడం మరియు దగ్గు నుండి ఉపశమనం. పాపం గందరగోళం విడిపోయాడు, అంటే అలవాట్లేదు కదా. మళ్ళీ వస్తావరా? ఇంకెవడైనా వస్తాడా? చూశారు కదా ఆయన ముక్కు విజువల్ ఉన్నట్టుంది, అసలు మామూలుగా తట్టుకోలేకపోయాడు అసలు. అమ్మా జర్ర ఉంటే చచ్చిపోతుంటా. మిర్చి యార్డ్లో ఎలా ఉంటుందంటే ఎవరైనా కానీ కొత్త వాళ్ళు వెళ్ళినప్పుడు అట్లాగే ఉంటుంది మిర్చి యార్డ్లో. అసలు ట్విస్ట్ చూస్తే షాక్ అయిపోతుంది. కిలోలు మాంసం దొరికింది. ఒక రైతు ఎంత ఇబ్బంది పడతాడనేది కూడా ఆయనకు తెలియాలి. డ్రెస్సులు వేసుకుంటాను, ఏం హాలత్ అయిపోయింది. కాలేజీలో పోరగాళ్ళ మధ్య తిరిగేటువంటి. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా అధికారం ఉన్నప్పుడు ఏ రోజు పోలేదు కదా, ప్రతిపక్షం ఉన్నప్పుడే వెళ్ళాడు. ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. వెళ్ళటం మంచిదే, అక్కడికి వెళ్ళి సరే రైతుల గురించి నేనున్నాను, రైతులకు న్యాయం జరగాలన్నాడు. సంతోషం. రైతులు కష్టపడి తాము పండించిన పంటను విన్నావా ఎంత ఇనసొంపుగా ఉందో ఆ స్టోను అంట. అమ్ముకోలేని పరిస్థితిలో రైతులు ఈ రోజు ఉన్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉందండి, రావద్దని డిపార్ట్మెంట్ మొత్తం చెప్తే కూడా వినకుండా నేను రావాల్సిందేనని చెప్పి జనాన్ని ఉద్ధరించడానికి వచ్చినట్టుగా వచ్చాడు. చెవిటి నా కొడక పోరా బయటికి. రైతులకు ఈ రోజు ఒకవైపు తెగుళ్ల వల్ల మెంటలా దయ్యం పట్టినట్టు ఎందుకు అరుస్తున్నారు? సీఎం 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 అనే అరుపులు తప్పితే రెండోది లేదు. అక్కడ చేసేది ఏమి లేదండి. ఒక 500 మంది కూలి వాళ్ళని పెట్టుకుని అతను వచ్చిన పని ఏంటో సీఎం సీఎం అని కేకలేంటో. ఇప్పుడు దాకా చేసినంత గంగలో కలిసిపోయింది కదరా. ఇవాళ పంట కూడా మామూలుగా 20 ఇక్కడ చాలా అన్యాయం జరుగుతుంది. ఇక్కడ మోహన్ బాబు గారు, నా భవిష్యత్తు ఏంటో తెలియక నేను చేస్తున్నాను, నీ గతం ఎవరికి కావాలి? మామూలుగా 20 క్వింటాల పైన రావాల్సిన పంట ఈరోజు 10-15 క్వింటాలకే పడిపోయిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే. మరోవైపున రేటు చూస్తే రైతులకు న్యాయం జరగాలి అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల్లో ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏం న్యాయం చేశాడు? ఏముంటది, మొత్తం లాగేశారు కదా, ఏమీ లేదు అక్కడ. ఏం టార్చర్. ఆయన చేయలేదు కదా. కానీ ఇప్పుడు ఆయన పోయి అడగటంలో తప్పులేదు. అది చూడండి, పాపం ఆయన చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఆడికి అలాగే అవ్వలేరా. ఎప్పుడైతే వీళ్ళు పార్లమెంట్ అడిగారో, ఎప్పుడైతే మోడీ గారిని కలిశారో, ఏదో తేడాగా ఏదన్నా వచ్చే అవకాశం ఉంది, మోడీ గారు ఇచ్చే అవకాశం ఉందని చెప్పని భావించిన జగన్మోహన్ రెడ్డి గారు కమ్ములు పత్రబాబు చెప్పకో, మామూలుగా ఇట్లాంటి స్మెల్ కనిపెట్టడంలో బాగా స్పెషలైజేషన్ ఉంది. నువ్వు పై కనపడావు కానీ లోన చాలా ఇసే ఉన్నదిరా నీకు. నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది సార్. మొత్తానికి వాళ్ళు వచ్చేసి ఇప్పుడు దీన్ని చేసి ఇష్యూ చేశారు. సింపతిరా, అదే రాజకీయం. తెలివి తక్కువెడవా.
గుండు వేస్ట్ అయిపోయింది తమ్ముడు. రేపు గనక కేంద్ర ప్రభుత్వం గనక ఏదైనా సహకారం అందించింది అనుకోండి, చూశారా నేను పోరాటం చేయబట్టి, నేను యుద్ధం చేయబట్టి ఇప్పుడు ఈ రోజున లాభాలు వచ్చింది మన కట్టానికి మన అదృష్టానికి రావటం జరిగిందని జగన్మోహన్ రెడ్డి గారు తన అకౌంట్ లో వేసుకోవటానికి వెన్నుపోటు రాజకీయాలు. చూడడానికి చాలా మంచోళ్ళ కనబడే సైకోగా చాలా అసలు అన్న వెళ్ళాడు, నిధులు వచ్చాయి, అన్న వెళ్ళాడు, మోడీ తల ఉంచాడు. చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు, చేసేటివన్నీ దొమ్మల గుడిసెల్లోకి దూరడం. ఒక స్క్రిప్ట్ రెడీ అయ్యిద్ది, దానికి ఒక ప్రమోషన్ రెడీ అయ్యిద్ది, దాన్ని ఒక రకమైనటువంటి ఒక స్పీడ్ గా దాన్ని కొట్టేస్తారు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బయటికి వెళ్లటం వల్ల ఈ 2 రోజులు ఏం గమనించాము? కేకలు దేనికి వచ్చిందో అర్థం కాలేదు. అతను షోయింగ్ చేయడానికి వచ్చాడు, జనాన్ని ఉద్ధరించడానికి రాలేదు. ఏంటి విషయం నీకు తెలిసిందా? నాకేంది, ఏపీ హోల్ మొత్తం తెలుసు. 5 సంవత్సరాలు ఉద్ధరించిన వరకు చాలు, జనాన్ని బాగు చేసిన వరకు చాలు. ఎదవా ఎందుకు పనికిరాడు. అంతేగాని రాజకీయాన్ని రాజకీయంగా చేయాలి. కానీ ఈ రకంగా డబ్బులతో జనాన్ని కొనుక్కొచ్చి కేకలు పెట్టించుకుంటే అది పదవులు రావు. ఇంతకాడికి వచ్చే పోయే నలుగురు దగ్గర ఒంటెలు తాగినా బెటర్ కదరా. అతను చేసిన అభివృద్ధి ఏందో తెలిసింది. అభివృద్ధి చేస్తే 11 స్థానాలకు ఎందుకు వచ్చాడు? ఉన్నది కాస్త ఊడింది, సర్వమంగళం పాడింది. మళ్ళా 100 స్థానాలన్నీ వస్తాయని ఆ ఓట్లు వేశారు తప్పితే జనానికి నిర్లక్ష్యం, ఎవరికి పద్ధతి లేదు, ఎవరికి బాధ్యత లేదు, ఎవరికి జాలి లేదు. 40% ఓట్లు ఉన్నాయి అంటున్నారు కదా, ఈసారి 11%గా వస్తాయి అనేది నేను విజ్ఞప్తి చేస్తాను. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్ షేర్.